సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. కేసులో సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీఐ నాగరాజు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సాయి కృష్ణ కేసుకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, సాయి కృష్ణ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే సీఐ నాగరాజును కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అసలు విచారణ ఎలా కొనసాగుతోంది? డీటెయిల్స్ ఏంటి? సింధు, మరికొద్దిసేపటి క్రితం ఏదైతే సిఐ నాగరాజ్ అంటే విజయవాడ కృష్ణలంక పరిధి పోలీస్ స్టేషన్ వ్యవహారంలో ఏదైతే లాకప్ డెత్ కేసుకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం పారదర్శకంగా దీనిపైన సిట్ దర్యాప్తు కొనసాగించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే ఇప్పటికే దీనిపైన సిట్ అధికారులుగా ఐజీ రవిప్రకాష్ను కూడా నియమించి పూర్తిస్థాయి దర్యాప్తు అయితే జరుగుతున్న పరిస్థితి. అయితే మరికొద్దిసేపటి క్రితం సిఐ నాగరాజ్ని ఏదైతే ఆయన నివాసం వద్ద ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన తీసుకుని స్టేట్ గెస్ట్ హౌస్లో ఏదైతే ఉందో స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర తీసుకువచ్చి ఆయన్ని విచారించాలని చెప్పని సిట్ అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే నాగరాజు ద్వారా ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో న్యాయం పొందిన ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ప్రజలంతా కూడా అక్కడికి చేరుకొని ఆయన అరెస్ట్ చేయొద్దు అని అంటూ ఆయన కోసం ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఆయన్ని అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఆయన్ని ఏదైతే పోలీస్ అధికారులను కూడా అడ్డుకోవాలని చెప్పని పెద్ద ఎత్తున అక్కడికి ఆయన అభిమానులు భారీ ఎత్తున చేరుకున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ కేసు వ్యవహారంలో మొదటి నుంచి కూడా అంటే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిన దగ్గర నుంచి సీఎం చంద్రబాబు కీలకమైన ఆదేశాలు డీజీపీకి ఇచ్చిన దగ్గర నుంచి చూసుకున్నట్లయితే అటు అధికారులను సిట్టు బృందాన్ని ఏర్పాటు చేయడం, దాంతోపాటు సిట్టు బృందం వారి తల్లి ఏదైతే ఆ మృతుడి తల్లి ఎవరైతే ఉన్నారో మృతుడి తల్లి విజయలక్ష్మి ఈ నివాసానికి ఇంటికి వెళ్ళడం, అక్కడ పూర్తిస్థాయి దర్యాప్తు చేయడం, దాంతోపాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి సీసీ ఫుటేజీలు, కాల్ డేటాలు, దాంతోపాటు ఎవరైతే ఇన్వాల్వ్ అయిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ అందరి దగ్గర కూడా సమాచారాన్ని అంతా కూడా స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసిన పరిస్థితి. దాంతోపాటు ఈ ఏదైతే సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చిన సమయంలో వినియోగించిన కారుతో పాటు మొత్తం కూడా ఆ సెల్ ఫోన్లు కానీ అదేవిధంగా ఆ కారు కానీ ఇవన్నిటిని కూడా ఏదైతే ఉందో వాటన్నిటిని సీజ్ చేసిన పరిస్థితి. దాంతోపాటు సాయి కృష్ణ ఏదైతే మృతదేహాన్ని ఆ డెడ్ బాడీని శ్మశాన వాటికకు తీసుకువెళ్ళిన ఆ వెహికల్ కానీ అదేవిధంగా తీసుకువెళ్ళిన సిబ్బంది పోలీస్ సిబ్బంది కానీ ఎవరైతే ఉన్నారో ఆ రోజు అన్నాన్ డెడ్ బాడీ కింద ఏదైతే ఆ బాడీని దహనం చేయడానికి తీసుకువెళ్లారో విద్యుత్ దానిపైకి సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ సీసీ ఫుటేజ్ను కూడా పూర్తి స్థాయిలో సమీకరించాలని చెప్పని అధికారులు అయితే అక్కడికి వెళ్ళారు. అయితే జూన్ 1 నుంచి ఏదైతే మే 1 నుంచి జూన్ 1 వరకు ఆ డేటాకు సంబంధించిన 1 మంత్ డేటా ఏదైతే ఉందో అదంతా కూడా కోర్టుకు సమర్పించమని చెప్పని కోర్టు కూడా కోరిన పరిస్థితి. అయితే ఈ డేటా సంబంధించిన మొత్తం డేటా కూడా మాయమవటం, దానికి సంబంధించిన ఆ డేటా ఏదైతే ఉందో మొత్తంగా 2 రోజుల డేటా ఏదైతే ఉందో ఆ 2 రోజుల డేటా వరకే అందులో ఉందని చెప్పని సిట్టు బృందం గుర్తించింది. అయితే ఇప్పటికే దీంట్లో ఏదైతే ఆ డేటాకు సంబంధించి పూర్తి స్థాయి డేటా ఎక్కడా కూడా దొరకకపోవడం, ఈ కీలకమైన ఆధారాలన్నిటినీ కూడా ఏదైతే ఉందో అదంతా కూడా తొలగించడం అనేది జరిగిందనేది అధికారులు అయితే గుర్తించారు. అయితే దీనిపైన పూర్తి స్థాయిగా ఈ డేటా ఏదైతే తొలగించిన డేటాకు సంబంధించిన వ్యవహారం పైన కూడా మరో కేసు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పని కూడా కొంత అధికారులు చెప్తున్న పరిస్థితి. కానీ ఈ ఓవరాల్ ఎపిసోడ్ మొత్తం మీద కూడా పూర్తి స్థాయి దర్యాప్తు అధికారులు అయితే జరుపుతున్న పరిస్థితి సిట్టు బృందం. అయితే ఈ సిట్టు బృందం ఏదైతే పూర్తి స్థాయి డేటా సమీకరించిందో అది కోర్టుకు హాజరుపరచడంతో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టిన తర్వాత ఏదైతే ఉందో ఆ డేటా అంతా కూడా ప్రభుత్వానికి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం,
అదేవిధంగా ఇప్పుడు సిఐ నాగరాజుని అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు మార్కాపురం నుంచి సాయి కృష్ణను ఎందుకు తీసుకొచ్చారు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది తీసుకొచ్చిన తర్వాత సిఐ నాగరాజుకి ఎందుకు సాయి కృష్ణను అందించారు అనే దానిపైన కూడా కీలకమైన ఆధారాలతో సమాచారాన్ని అంతా కూడా స్టేట్మెంట్, పూర్తి స్థాయి స్టేట్మెంట్ని అయితే రికార్డ్ చేయబోతున్నారు. ఆ రికార్డ్ చేయటమే కాదు, రికార్డ్ చేసిన ప్రతిదీ కూడా కోర్టుకి సబ్మిట్ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో కీలకమైన పరిణామాలు, అసలు సాయి కృష్ణను ఏ కేసు నుంచి తీసుకొచ్చారు, ఏ కేసు పేరుతో తీసుకొచ్చారు, ఏ కేసుతో విచారణ చేపట్టారు, అసలు ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, ఇన్వాల్వ్ అయిన తర్వాత అతనికి దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, ఎవరు ప్రమేయంతో అతను తీసుకురావాల్సి వచ్చింది, ఎందుకు తీసుకొచ్చారు అనే దానిపైన వీటన్నిటిపైన పూర్తి స్థాయి దర్యాప్తు ఈ రోజు అయితే సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయి స్టేట్మెంట్ రికార్డు, అంటే వీడియో రికార్డు కూడా చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇదన్నీ కూడా కోర్టుకి, అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇదైతే సబ్మిట్ చేస్తారు. దాంతోపాటు ఏదైతే సిఐ నాగరాజు పైన కూడా ఏదైతే తీసుకున్న, అంటే ఆయన అదుపులోకి తీసుకున్న 24 గంటల లోపు ఆయన కోర్టుకు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. అంటే వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు కూడా ఈరోజు హాజరుపరిచే అవకాశం ఉంది. అదే ఆ తర్వాత కోర్టు తీర్పు ఏమొస్తుంది అనేది మాత్రం కొంత వేచి చూడాల్సి అయితే ఉంటుంది. కోర్టు స్టూడియో. శ్రీహరి, ఇప్పుడు సీసీ ఫుటేజ్ కనిపించట్లేదు కదా, దానికి సంబంధించి ఏదైనా కేసు నమోదైందా? అలాగే సిఐ నాగరాజు విషయానికి వస్తే అతన్ని అరెస్ట్ చేశారు. అలాగే ఇంకొక పక్క చూస్తే అక్కడ ప్రజలు అతను చాలా సిన్సియర్ అధికారి అంటూ ర్యాలీలు కూడా చేస్తున్నారు. అసలు ఈ వ్యవహారాన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? సింధు, ఎందుకంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధి అంటేనే పెద్ద, అంటే ఎక్కువ విస్తీర్ణత కలిగిన ప్రాంతం అది. అయితే ఒకప్పుడు ఏదైతే విజయవాడ కృష్ణలంక పరిధిలో చూసుకున్నట్లయితే ఎక్కువగా గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటర్లకు కేర్ ఆఫ్ అడ్డా అది ఒక రకంగా చెప్పాలి అని అంటే. అయితే ఈ కేర్ ఆఫ్ అడ్డాలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలే కాదు, పెద్ద ఎత్తున మహిళల పైన దాడులు కానీ, అదేవిధంగా చిన్నారుల పైన దాడులు కానీ, లైంగికంగా వేధించడం కానీ, గంజాయి బ్యాచ్, గంజాయి చిన్న పిల్లలకు గంజాయిని విక్రయించడం, ఇదే ఒక ప్రొఫెషన్గా పెట్టుకొని, అంటే ఆర్థిక లావాదేవీల పరంగా కూడా ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు జరుగుతూ ఉండేవి. అయితే ఈ కృష్ణలంక పరిధిలో ఉన్న వాసులంతా కూడా, అంటే మహిళలు పెద్ద ఎత్తున వీటన్నిటిపైన పెద్ద ఎత్తున విసిగిపోయి అటు ప్రభుత్వాలకే విన్నపాలే కాదు, నాయకుల దగ్గరికి వెళ్ళి చెప్పుకున్న పరిస్థితి. అయితే దీనిపైన పూర్తి స్థాయిగా చూసుకున్నట్లయితే యాంటీ స్క్వాడ్, అంటే గూండా యాంటీ స్క్వాడ్కి సంబంధించిన దాంట్లో నాగరాజు తను ఎస్ఐగా ఉన్నప్పటి నుంచే దగ్గరగా విజయవాడ సిటీలో 15 సంవత్సరాలుగా ఆయన విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే యాంటీ గుండా స్క్వాడ్ నాగరాజు అనే పేరు అందరికీ కూడా బాగా పరిచయం. ఎందుకంటే గుండాలకి ఆయన బాగా, రౌడీ షీటర్లకి, వీరందరికీ కూడా విజయవాడ సిటీ నుంచి నగర బహిష్కరణ లాంటివి కానీ వాళ్ళందరినీ కూడా ఆయన కంట్రోల్లో పెట్టిన పరిస్థితి. ఈ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలోకి అదుపులోకి తీసుకొచ్చిన ప్రాంతంగా కృష్ణలంక ఆయన హయాంలో చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే ఆయన ద్వారా న్యాయం పొందిన ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ కృష్ణలంక ప్రాంత ప్రజలు, వారంతా కూడా ఈరోజు నాగరాజు అరెస్టును ఖండిస్తూ, ఆయన్ని అరెస్ట్ చేయొద్దు అని అంటూ ఆయన అరెస్టును ప్రొటెస్ట్ చేస్తూ, ఆయన అరెస్టును ఆపాలి అని అంటూ వారంతా కూడా సిట్ అధికారుల ముందు తీసుకువెళ్లే క్రమంలో కూడా వాళ్ళంతా కూడా అక్కడ నినాదాలు తెలుపుతున్న పరిస్థితి. దాంతోపాటు ఏదైతే ఓవరాల్గా జరిగిన ఎపిసోడ్ వ్యవహారం ఏదైతే ఉందో, ఈ ఎపిసోడ్ వ్యవహారాన్ని పూర్తి స్థాయిగా స్టేట్మెంట్ రికార్డు, అంటే అటు ఏదైతే వీడియో రికార్డ్ చేయటం, ఇవన్నీ కూడా అధికారులు పూర్తి స్థాయి పారదర్శకంగా దర్యాప్తు జరిపి సాయి కృష్ణ తల్లికి న్యాయం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇందులో అసలు ఈ స్థాయిలో ఈ వ్యవహారం అంతా జరగడానికి గల కారణాలు, దీంట్లో రాజకీయ కోణాలు, కుట్ర కోణాలు ఏమున్నాయి అనే దానిపైన కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరిపిన తర్వాత ఇదంతా కూడా ఏదైతే, అంటే ఈరోజు సిఐ నాగరాజు చెప్పే వివరణ ఏదైతే ఉంటుందో అదంతా కూడా కొంచెం కీలకంగా అయితే మారనుంది. దీని తర్వాత కోర్టుకు కూడా హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత కోర్టు తీర్పు ఏంటనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన అవకాశం అయితే ఉంది. సింధు. ఇప్పుడు సిట్ అధికారులు నాగరాజుని కంప్లీట్ గా అదుపులోకి తీసుకున్నట్టేనా, అరెస్ట్ చేశారా? అంటే కొద్దిసేపటి క్రితం అయితే ఆల్రెడీ ఇప్పటికే ప్రస్తుతం తన నివాసానికి అయితే సిట్ అధికారులు చేరుకున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. తన నివాసంలో ఉంచి తనను తీసుకొని కూడా స్టేట్ గెస్ట్ హౌస్కి కూడా తీసుకువెళ్లారు. అక్కడ పూర్తి స్థాయిగా నాగరాజు, సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు. అరెస్ట్తో పాటు
స్టేట్ గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్లో ఆయన్ని పూర్తి స్థాయి విచారణ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇది ఏదేమైనప్పటికీ ఇవాళ సాయంత్రానికి విచారణ అనంతరం కోర్టుకు కూడా హాజరుపరుస్తారని అయితే అధికారికంగా మనకి సమాచారం కూడా అందుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. దాదాపు 3 రోజులకి తరలించే పరిస్థితి దగ్గర కనబడుతుంది. దాదాపు 3 రోజులకి సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. పోలీస్ గెస్ట్ హౌస్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడలో హై డ్రామా నెలకొంది. నాగరాజు ఇంటికి భారీగా ఆయన మద్దతుదారులు తరలి వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసుల్ని మోహరించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ప్రస్తుతం మనం ప్రైమ్9 ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో చూస్తున్నాం. సిఐ నాగరాజు అరెస్టు దృశ్యాలని ఆయన మద్దతుదారులు కూడా భారీగా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? సింధు, ఏదైతే సిఐ నాగరాజు నివాసం వద్దకు భారీ ఎత్తున అంటే పోలీస్ బృందాలతో పాటు సిట్ అధికారులు, అదేవిధంగా ఆయన పనిచేసిన కృష్ణలంక వాసులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నినాదాలు తెలుపుతున్న పరిస్థితి. సిఐ నాగరాజుని అయితే సిట్ బృందం అధికారులు అరెస్ట్ చేసి స్టేట్ గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో ఆ స్టేట్ గెస్ట్ హౌస్, మనం ప్రస్తుతం స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాం. అయితే ప్రస్తుతం ఆ స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకువచ్చి ఆయన్ని అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ కృష్ణలంక వాసులు పెద్ద ఎత్తున సిఐ నాగరాజును అరెస్టు చేయొద్దు అని అంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఏదైతే తన నివాసం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎవరైతే ఈ కృష్ణలంక వాసులు ఎవరైతే ఉన్నారో సిఐ నాగరాజు విధులు నిర్వహించిన సమయంలో ఆయన ద్వారా ఏదైతే న్యాయం పొందిన ప్రజలు ఉన్నారో ఆ ప్రజలంతా కూడా కృష్ణలంక ప్రాంతంలో గతంలో ఉండే ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో ఆ ఇబ్బందికర పరిస్థితుల నుంచి సిఐ నాగరాజు మమ్మల్ని కాపాడాడంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఆయన అరెస్ట్ చేయొద్దు అని అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు, ప్లకార్డులు కూడా ప్రదర్శిస్తున్న పరిస్థితి. కానీ ఏదేమైనప్పటికీ సిఐ నాగరాజు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్గా తీసుకోవటం, ఈ కేసు వ్యవహారంలో పూర్తి స్థాయి దర్యాప్తు, అదేవిధంగా ఒక పక్క నుంచి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో రాజకీయం చేయటం ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రభుత్వానికి కొంత తలనొప్పిగా మారింది. అయితే ఈ కేసు వ్యవహారంలో ఏదైతే ఉందో పూర్తి స్థాయి పారదర్శకత కావాలి అని చెప్పని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరుకోవటం, అదేవిధంగా సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇవ్వటం, కీలకమైన ఆదేశాలు, ఈ నేపథ్యంలోనే సిట్టు బృందాన్ని ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తంగా చూసుకున్నట్లయితే సిఐ నాగరాజును ఇప్పుడు అరెస్ట్ చేసి ఏదైతే స్టేట్ గెస్ట్ హౌస్లో పూర్తి స్థాయి దర్యాప్తు, స్టేట్మెంట్ రికార్డు అయితే చేస్తున్నారు. దాంతోపాటు వీడియో రికార్డు కూడా చేసి అది కోర్టుకి కీలకమైన ఆధారాలతో పాటు ఇవన్నిటిని కూడా ఆయనకి కోర్టులో అయితే హాజరుపరిచే అవకాశం ఉంది. ఈరోజు అంటే 24 అవర్స్లో కోర్టుకు కూడా హాజరుపరచాలి కాబట్టి వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు
వరకు కూడా అయితే హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే ఈ కేసు వ్యవహారంలో ఎప్పుడు కూడా అంటే రాజకీయ మలుపులు ఎన్ని తీసుకున్నాయో అన్ని మలుపులకు సంబంధించిన వ్యవహారాల్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, దాంతోపాటు ఎలాంటి కీలకమైన ఆధారాలు ఉన్నాయి అంటే తన తల్లి, తన మేనమామ తన పైన కొన్ని ఆరోపణలు చేశారు సిఐ నాగరాజు పైన. తన కుమారుణ్ణి దాడి చేయటమే కాదు, తన కుమారుణ్ణి చంపేశారనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపణలు అన్నిటిపైన కీలకమైన ఆధారాలు ఏవైనా ఉన్నాయా అని చెప్పని ఇప్పటికే సిట్టు బృందం కూడా తన నివాసానికి అంటే విజయలక్ష్మి తల్లి ఎవరైతే ఉన్నారో సాయికృష్ణ తల్లి తన నివాసానికి కూడా నిన్న వెళ్ళిన పరిస్థితి. నిన్న వెళ్ళటమే కాదు ఆ పూర్తి స్థాయి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న కీలకమైన ఆధారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సబ్మిట్ చేయాలని చెప్పని కోరారు. ఈ నేపథ్యంలోనే ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా ఏం జరిగింది అనే దానిపైన ఇప్పటికే ఒక ఏదైతే ఉందో ఒక స్టేట్మెంట్ అనేది నోట్ చేసిన పరిస్థితి. ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా కీలకంగా కోర్టుకు సబ్మిట్ చేయడం, కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత నాగరాజుకి ఎలాంటి శిక్ష పడుతుంది అనేది మాత్రం ఈరోజు సాయంత్రం వరకు అయితే వేచి చూడాల్సి ఉంటుంది. సింధు, విచారణలో ముఖ్యంగా ఎలాంటి అంశాలపై సిట్ అధికారులు దృష్టి పెట్టే అవకాశం ఉంది? ఒక పక్క చూస్తే ఆయన మద్దతుదారులు విపరీతంగా సపోర్ట్ ఇస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. అలాగే ఇంకొక పక్క ఆయన నిజంగానే ఒక వ్యక్తి మిస్సింగ్ కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ కూడా మిస్ అయింది. సో ఓవరాల్గా అసలు ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది? సింధు, దీంట్లో అసలు ఈ కేసులో కీలక పరిణామాలు అని అంటే ప్రధానంగా చూసుకోవాలి సిఐ నాగరాజు విధులు నిర్వహించే దానికి ముందు తర్వాత అనేది మాత్రం ఒక చూడాల్సి ఉంటుంది. అయితే దాంతోపాటు ఈ ముద్దాయి ఎవరైతే సాయికృష్ణ ఉన్నారో సాయికృష్ణ అతని మొత్తం చరిత్ర ఏంటి అనేది కూడా ఇందులో ఇంపార్టెంట్ కీలకమవుతుంది. అంటే గతంలో తను ఏదైతే మహిళలు అంటే ఫోక్సో కేసుల్లో కూడా ప్రధానమైన ముద్దాయి. అసలు అతను ఆ కీలకమైన కేసుల్లో ఒక మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడడం ఈ కేసు వ్యవహారం, దాంతోపాటు ఒక ఫ్రెండు ఇంటికి వెళ్ళటం, అదేవిధంగా బర్త్డే ఫంక్షన్కి ఇంటికి వెళ్ళి ఏదో చిన్న మాట పెరగడంతో పాటు అతన్ని అక్కడికక్కడే చంపేసి ఆ కేసులో కూడా అతను జైలుకు వెళ్ళి రావడం జరిగింది ఇటీవల కాలంలో. అయితే అసలు ఈ ఓవరాల్ ఎపిసోడ్లతో పాటు గంజాయి విక్రయాలకు సంబంధించిన వ్యవహారం అన్ని కేసుల్లో కూడా మొత్తంగా తన పైన 20 కేసులు అయితే అధికారికంగా ఉన్నట్లు అఫీషియల్గా చెప్తున్న పరిస్థితి అధికారులు. అయితే ఈ నేపథ్యంలోనే అసలు ఈ సాయికృష్ణను ఏ కేసుకు సంబంధించి అసలు మార్కాపురం నుంచి ఏ వెహికల్లో ఎవరు చెప్తే తీసుకువచ్చారు అంటే టాస్క్ ఫోర్స్ సిబ్బంది ముందు వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత సిఐ నాగరాజుకి ఇందులో ఇన్వాల్వ్ అవడానికి గల కారణాలు ఏంటి, దాంతోపాటు తీసుకొచ్చిన తర్వాత అసలు సిఐ నాగరాజుకి అదేవిధంగా సాయికృష్ణకు మధ్య జరిగిన వివాదం ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఇందులో అయితే దర్యాప్తులో రాబోతుంది. దానికి సంబంధించిన క్వశ్చన్లు కూడా ఈ రోజు అయితే సిఐ నాగరాజును పూర్తి స్థాయి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి ఇదంతా కూడా కోర్టుకు అయితే హాజరుపరచడం, అదేవిధంగా పారదర్శకంగా మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో అధికారులను ఇన్వాల్వ్ చేసి పూర్తి స్థాయిగా పారదర్శకంగా జరగాలని చెప్పని భావిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సింధు, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.